యతో వాచా నివర్తంతే అప్రాప్య మనసా సహా యన్మౌనం యోగిభిర్గమ్యం తద్భజేత్ సర్వదా బుధై. అంటే మనస్సు తన కల్పనా సామర్థ్యాన్నంతా వాక్కుగా ప్రకటిస్తుంది. తార్కిక శక్తి లోపించి ఎక్కడైతే అది నిస్సహాయంగా నిలిచి కేవలం అనుభూతిని మాత్రమే ఆశ్రయించి మౌనంగా ప్రకటింపబడుతుందో ఆ మౌనాన్ని పండితులైన వారు ఎప్పుడూ ఆరాధిస్తూ ఉంటారు అని అర్థం. ఆ మౌనాన్ని మానసిక, వాచిక, కాయిక ప్రవర్తనల ద్వారా ప్రకటించలేము. అది అస్మిత, అవిద్య, రాగ, ద్వేష, అభినివేశాలు అనేటువంటి పంచక్లేశాలకు దాటిన అద్భుతమైన స్థితి. దాన్ని చిన్ముద్రగా ప్రకటిస్తున్నారు దక్షిణామూర్తి. అంగుష్టం తత్పదం ప్రోక్తం తర్జనీం త్వం పదం స్థితం. అంగుష్టము, తర్జని ఈ రెండింటినీ ఇలా కలిపి చిన్ముద్ర ద్వారా అద్భుతమైన దక్షిణామూర్తి తత్వాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలతో ఎప్పుడూ ఈ జీవాత్మ ఉండాలని ప్రయత్నం చేస్తుంది. అందుకే ఈ 4 వేళ్ళు ఎప్పుడూ దగ్గరగా ఉంటాయి, పరమాత్మ దూరంగా ఉంటాడు. కారణం స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలతో మమైకమైనటువంటి జీవాత్మ అదే సత్యమని భ్రమసి నిరంతరము జగత్తులో కనపడేటువంటి విషయభోగాలే శాశ్వతమని భావించి దాంతో మమైకం చెందుతుంది. ఎప్పుడైతే ఈ జీవాత్మను నువ్వు భగవంతుడి దగ్గరికి తీసుకువచ్చి దానిలో ఐక్యం చేస్తావో అప్పుడు పరిపూర్ణత, ఒక వృత్తం ఏర్పడుతుంది. దీనిలో ఉండి నువ్వు మళ్ళీ ఈ స్థూల, సూక్ష్మ, కారణ శరీరాల జోలికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అలాంటి అద్భుతమైనటువంటి ఆత్మ చైతన్యాన్ని గుర్తించిన వారే భగవాన్ రమణులు. అందుకే 16వ ఏట జ్వరం వచ్చి అలా పడుకున్నప్పుడు మృత్యుభావన కలిగి తాను మరణిస్తున్నాను అని భావన కలిగినప్పుడు ఒక అద్భుతమైన స్ఫురణ కలిగింది. అంతే, అరుణాచలానికి పయనమయ్యారు. ఒక ఉత్తరం రాసి కింద సంతకం కూడా చేయలేదు. నువ్వెవరువని సంతకం చేస్తావు? నాన్ యార్ అని ప్రశ్నించుకోమన్నారు. నీలో ఉన్న ఆ చైతన్యం తెలుసుకో, ఈ దేహం నువ్వు కాదు అన్న అద్భుతమైన సత్యాన్ని ప్రకటించారు. అందుకే వారికి సుకుమ వ్యాధి వచ్చి ఆపరేషన్ చేయాలన్నారు వైద్యులంతా. భగవాన్ ఆపరేషన్ చేసేటప్పుడు నొప్పిగా ఉంటుంది, మత్తు మంది ఇస్తామన్నారు. నొప్పి ఎవరికి? నాకు నొప్పి ఉండదు, నేను వీటికి అతీతుణ్ణి. ఈ శరీరమా నాది, నేను కాదు, కాబట్టి మీరు ఆపరేషన్ చేసుకోమన్నారు. అంతే, చేతులను గోడ మీద పెట్టి అలా నిలబడితే వైద్యులంతా ఆశ్చర్యపోయారు. శరీరాన్ని కోస్తున్నా చలనం లేదు. అలాంటి అద్భుతమైన స్థితి దక్షిణామూర్తి తన మూర్తి ద్వారా ప్రకటిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఇలాంటి స్వామి రూపాన్ని నీ ముందు నువ్వు ప్రత్యక్షం చేసుకోగలుగుతావో అప్పుడు నీలో ఉన్నటువంటి అజ్ఞానము, అవిద్య అంతా నశిస్తుంది. వశిష్ఠుడంతటి వాడు దుఃఖానికి లోనయ్యాడు. ఆయన ముందు దక్షిణామూర్తి ప్రత్యక్షమయ్యాడు. వశిష్ఠునికి 100 మంది కుమారులు. త్రిశంకు వశిష్ఠుడి దగ్గరికి వచ్చి శరీరంతో స్వర్గానికి వెళ్ళాలి అంటే ఏం చెయ్యాలి? ఒక యాగ నిర్వహించి నేను స్వర్గానికి శరీరంతో వెళ్ళాలనుకుంటున్నాను, ఆ యజ్ఞాన్ని మీరు నిర్వహించండి అంటూ ప్రార్థించాడు.
ఇది అశక్యమితి చాప్యుక్తో వశిష్ఠో మహాత్మనః అంటారు. వశిష్ఠుడు అన్నాడు, ఇది పిచ్చి కోరిక, దేహంతో నువ్వు స్వర్గానికి వెళ్ళలేవు, నీకు వల్ల కాదు అని కాదు పొమ్ము అన్నాడు. వెంటనే వశిష్ఠుని కుమారులైనటువంటి 100 మందిని ఆశ్రయించాడు. తండ్రి నిరాకరించిన సత్యాన్ని కూడా వాళ్ళకి తెలియజేశాడు. మా తండ్రి గారే కాదంటే మేము ఎలా చేస్తామయ్యా, అది అసాధ్యము, నీది గొంతెమ్మ కోరిక అంటూ ఆయనను నిరసించారు. మీ వల్ల కాకపోతే నేను విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్తాను అంటూ తన మనసులోని ఆలోచనను వాళ్ళ ముందు ఉంచాడు త్రిశంకువు. వాళ్లకు బాగా కోపం వచ్చింది. మా నాన్నగారు కాదంటే, మేం కాదంటే నువ్వు విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్తావా, అయితే చండాలుడి వైపోదువు కాక అంటూ శపించారు. త్రిశంకువు విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళాడు. జరిగిన వృత్తాంతాన్నంతా తెలియజెప్పాడు. విశ్వామిత్రుడు అప్పటికింకా బ్రహ్మర్షి కాలేదు. అందుకే వశిష్ఠుడి మీద పగ తీర్చుకోవాలన్న ఆలోచనతో ఆ యజ్ఞాన్ని చేయటానికి నిశ్చయించాడు. యజ్ఞాన్ని చేస్తున్నాను రెండంటూ అందరికీ ఆహ్వానాన్ని పంపించాడు. దానిలో వశిష్ఠుని పుత్రులు కూడా ఉన్నారు. యజ్ఞానికి రమ్మంటూ వచ్చిన ఆహ్వానాన్ని చూసి వశిష్ఠుని 100 మంది పుత్రులు పరిహాసం చేశారు. క్షత్రియుడు యాగం చేస్తాడట, చండాలుడు స్వర్గానికి వెళతాడట అంటూ హేళన చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న విశ్వామిత్రుడు ఆగ్రహోదగ్రుడయ్యాడు. 100 మంది పుత్రులు భస్మీభూతులగుదుగాకరా అంటూ శపించాడు. అంతే, 100 మంది వశిష్ఠుని పుత్రులు బూడిదలు కుప్పలుగా మిగిలిపోయారు. వశిష్ఠుడు దుఃఖించాడు, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. కామేచ క్రోధేచ వశే తిష్టతి ఇది వశిష్ఠ అన్నది వశిష్ఠ అన్న నామానికి నిర్వచనం. కామాన్ని క్రోధాన్ని జయించి తన స్వాధీనంలో ఉంచుకున్న వశిష్ఠుడు కూడా 100 మంది పుత్రులు ఏకకాలంలో భస్మీభూతులుగా మారిన మరుక్షణం దుఃఖంతో కుంగిపోయి ఆత్మహత్య మహాపాపమన్న విషయాన్ని కూడా విస్మరించి కొండ మీదికి చేరుకున్నాడు. అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందామని కొండ మీద నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకుంటున్న వశిష్ఠుణ్ణి భూమి ఒక బంతిలాగా పట్టుకొని, వశిష్ఠ, బ్రహ్మర్షివయ్యా నువ్వు, నీకు ఇంత అజ్ఞానమా? ఇప్పుడు ప్రాణం వదిలేసి దేహాన్ని వదిలేసినంత మాత్రాన మళ్ళీ పుట్టుక లేకుండా ఉంటుందనుకుంటావా? ఆత్మహత్య మహాపాపం కదా, దాని కారణంగా నువ్వు ఏ యోనిలోకి ప్రవేశించాలో గుర్తించావా అంటూ కర్తవ్యాన్ని బోధించింది భూమాత. ఏం చేయాలో నువ్వే చెప్పమంటూ భూదేవిని అర్థించాడు వశిష్ఠుడు. దక్షిణామూర్తి కోసం తపస్సు చేయమంటూ, ఆ శివుణ్ణి ఆరాధించమంటూ ఆజ్ఞాపించింది భూదేవి. వెంటనే గజకాననం అనేటువంటి పుణ్యక్షేత్రంలో యోగనిష్టలో కూర్చొని శివుని గురించి కఠోరమైన తపస్సు చేశాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు వశిష్ఠుని ముందు. చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోత్థ వైశ్వానరే దంతిత్వకృత సుందరాంబరధరే త్రైలోక్యసారే హరే మోక్షార్థం కురు చిత్తవృత్తిమమలాం అన్యైస్తు కిం కర్మభిః అంటూ ఆ స్వామిని కీర్తించాడు. ఓ సదాశివ, చంద్రవంకను ధరించినవాడా, పాములను మెడలో ఆభరణాలుగా వేసుకున్నవాడా, గజ చర్మాన్ని వస్త్రంగా ధరించినవాడా, నాకు మోక్షం ప్రసాదించవయ్యా, ఇంకా ఏమీ నేను కోరుకోవటం లేదు, బ్రహ్మజ్ఞానం ఏమిటో నాకు వివరించవు అంటూ ప్రార్థించాడు. వెంటనే చిత్రం వటతరోర్మూలే, వటవృక్షం మొదల్లో దక్షిణామూర్తి స్వరూపంతో వశిష్ఠుడికి ప్రత్యక్షం అయ్యాడు దక్షిణామూర్తి. అద్భుతమైనటువంటి ఈ గాథ మన హృదయాన్ని ద్రవింపజేస్తుంది. వశిష్ఠుడంతటి వాడు అజ్ఞానంతో శోకానికి గురి అయినప్పుడు ఆయనకు మార్గదర్శకం చేసినవాడు
దక్షిణామూర్తి. అద్భుతమైన బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తున్నటువంటి ఆ శివుణ్ణి చూసి ఆ దక్షిణామూర్తికి నమస్కరించి, స్వామి, నా అంతటి వాడికే శోకం కలిగినప్పుడు కలియుగవాసులు అలసులు, మందబుద్ధియుతులు, అల్పత రాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, సుకర్మములెవ్వియు చేయజాలరి కలియుగమందు మానవులు, కావున నెయ్యది సర్వసౌఖ్యమయ్యలవడు, ఏమిటిన్ బొడమున ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే అని శౌనకాది మహాములులంతా సూత మహర్షిని అభ్యర్థించారయ్యా. అలా కలియుగంలో ఉన్న వాళ్ళకి ఇహము పరము రెండూ దక్కాలి అంటే నువ్వు ఈ గజకానన క్షేత్రంలోనే ఆవిర్భవించి అందరినీ కటాక్షించమంటూ మన కోసం వశిష్ఠుడు దక్షిణామూర్తిని గజకాననంలో అవతరింపలేక చేశాడు. అదే నేటి కాళహస్తి. అందుకే అక్కడ పాము, ఏనుగు, సాలెపురుగు లాంటి అనుభవ జన్మలలో ఉన్న జంతువులు, కీటకాలు కూడా ముక్తిని పొందాయి. నిషాదుడు, వేటగాడు అయినటువంటి ఆ కన్నప్ప మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంసశేష కబళం నవ్యోపహారాయతే భక్తి కిం నకరో వనచరో భక్తావతంశాయతే. ఆయనకు శివుణ్ణి చూసి ఏం చెయ్యాలో తెలియక పొదలలో మట్టి కొట్టుకుపోయి ఉన్న నా శివుడు నన్ను కటాక్షించాలి, ఆయనను నేను పూజించాలి అని భావించి ఆ శివుణ్ణి శుభ్రం చేయటానికి ఏ వస్తువు దొరక్క చెప్పుతో శుభ్రం చేసేట శివలింగాన్ని. సకల మార్గములు సంచరించిన చెప్పు శివ శరీరముపై చీపురాయే. బాగా సంతోషించాడు ఆ దక్షిణామూర్తి. ఇంతమంది నన్ను ఇన్ని రకాలుగా సేవించారు, కానీ ఇలా చెప్పుతో శుభ్రం చేసిన భక్తుడింత మటుకు ఎవడు లేడయ్యా అని మనసులో అనుకున్నట్ట. పుక్కిలించిన నోరు పురహరునకు పుణ్యతీర్థాభిషేకమై దివ్యమయ్యే. ఇక అభిషేకం చేయటానికి జలం ఎలా తీసుకురావాలో తెలియక నోట్లో నీళ్లు పోసుకొని వాటిని తీసుకొచ్చి ఆ శివలింగం మీద ఉమ్మి వేసి, ఇదే నీకు అభిషేకం అంటే పొంగిపోయాడు సదాశివుడు. భక్తి కావాలి ఆయనకి. సగము తిన్న మాంస ఖండంబు తిన్నగన్నవ నివేదనమౌచు భవుని చేరే. ఇక నైవేద్యం పెట్టడానికి తాను వేటాడిన జంతు మాంసాన్ని తీసుకువచ్చి రుచిగా ఉందో లేదో చూడటం కోసం కొంచెం రుచి చూసి తరువాత నివేదన చేశాట. ఇలా ఆ దక్షిణామూర్తిని ఆరాధించి అద్భుతమైనటువంటి ఆనందాన్ని సొంతం చేసుకున్నారు. దీన్నే ధూర్జటి అంటాడు. నీకున్ మాంసము వాంఛయేని కరవా నీ చేతలేడుండగా జై కొన్నట్టి కుఠారముండ మనలజ్జోతుండ నీరుండగా పాకం బొప్ప చేతి పునుకున్ భక్షింపకబోయచే చేకొండెంగిలి మాంసమిట్లు తగునా శ్రీకాళహస్తీశ్వర. ఓ దక్షిణామూర్తి, నీకు ఇదేం కర్మయ్య? నీకు నిజంగా మాంసం తినాలనుకుంటే నీ చేతల్లో జింక ఉంది. కపాలమాలాధర ఖట్వాంగ ఖడ్గ చర్మ పరశుపాశాంకుచఢ మరుక మృగ శూల చాప బాణ గదా శక్తి నిండి వాల తోమల ముసల ముసండ ముద్గరి ప్రాస పరిగ పట్టిక శతు చక్రాబ్జాయుధ భీకర కర సహస్ర దంష్ట్రా కరాళవదన అని మనం శివకవచనంలో ఆయన చేతిలో జరిగించిన మృగ అంటే జింక. ఆయన చేతిలో జింక ఉంది, గొడ్డలుంది, అక్కడే నీరుంది, అక్కడే నిప్పు ఉంది. ఇలా అన్నీ నీ దగ్గర ఉన్నప్పుడు ఆ కపాలంలో ఆ జింకను చంపి నీళ్లు పోసి మంట పెట్టి వంట వండుకొని అద్భుతమైనటువంటి ఆహారాన్ని స్వీకరించకుండా ఆ బోయవాడు పెట్టినటువంటి మాంసాన్ని, ఎంగిలి మాంసాన్ని తింటామేమిటయ్యా అంటూ శివుడి యొక్క భక్తి తత్వాన్ని ఆవిష్కరించాడు. ఎందుకని ఈ విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాము అంటే, ఏ వేదంబు పఠించలూత
భుజగన్ వేషాస్త్రములు చూచే ఏ విద్యాభ్యసనం వనర్చె కరి చెంచే మంత్రమోహించే బోధావిర్భావ విధానములు చదువులయ్యా కావు నీపాద సంసేవాసక్తియేగాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వర. ఎన్ని చదివితే ఏమి? దేహం నేనన్నావు, ప్రాణం నేనన్నావు, ఇంద్రియం నేనన్నావు, మనస్సు నేనన్నావు, బుద్ధి నేనన్నావు. ఇవేవి కాదు, ఆ శూన్యస్థితే నేనన్నావు. ఏం లాభం? చదివి 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 చవంగగా నేటికి చావులేని చదువు చదవవలయు చదివి చదివి కోటి జనులు చచ్చితిరి కదా విశ్వదాభిరామ వినురవేమ. అధ్యాత్మ విద్యా విజ్ఞానం నువ్వేమిటో నువ్వు తెలుసుకున్నప్పుడే నీ జీవితానికి నీ చదువుకు సార్థకత. పాషండ మతాలు తమ తమ మిడిమిడి జ్ఞానంతో అనేక రకాలైన వాదనలు చేస్తూ ఉన్నాయి. వీటికి వేటికి ప్రమాణం లేదు. వాళ్ళ స్వకపోలం నుంచి జనించినటువంటి విషయాలే వాళ్ళు ప్రస్తావన చేస్తూ ఉన్నారు. ఈనాటి సమాజంలో కూడా మనకు అదే కనపడుతుంది. మొహాన బొట్టు కూడా పెట్టుకోకుండా అష్టలక్ష్మి అర్చన అంటున్నారు. ఏ న్యాయం ఇది? హిందువులు దేవతల పేర్లు చెబుతూ హిందూ ధర్మాన్ని విమర్శిస్తూ ఉన్నారు. భార్యాభర్తల సంగమం లేకుండా వంశవృద్ధి జరుగుతుందా? వద్దని చెప్పేటువంటి అనేకమైన ఆలోచన విధానాలను దేహం ప్రాణమపీంద్రియాణ్యపిచలాం బుద్ధించ శూన్యం విదుః స్త్రీబాలాంధజడోపమాస్త్వహమితి భ్రాంతా భృశం వాదినః మాయాశక్తి విలాసకల్పిత మహావ్యామోహ సంహారిణే తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీదక్షిణామూర్తయే అన్న శ్లోకంలో వివరించి చెప్పి ఆ శూన్య స్థితి యొక్క వివరణను ఆ తర్వాత శ్లోకమైన 6వ శ్లోకంలో మనకు తెలియజేస్తూ ఉన్నారు. దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేయటం వల్ల మొట్టమొదటి మీ అజ్ఞానం నశిస్తుంది. తతో రావణ నీతాయా సీతాయా శత్రుఘర్షణ ఏష పదమన్వేష్టం చారణాచరితే పథీ. సుందరకాండలో మొట్టమొదటి శ్లోకం. దీంట్లో వా అనేది అమృత బీజాక్షరం. ఎవరైతే ఈ శ్లోకాన్ని పారాయణ చేస్తారో వాళ్లకు ఆ బీజాక్షరానికి అధిపతి అయిన భర్గుడి యొక్క కటాక్షంతో అజ్ఞాన దాహకత్వం జరిగి జ్ఞానం కలుగుతుంది. మరి సుందరకాండలో ఉన్న 68 సర్గలు పారాయణ చేయటం కష్టం కదా. అందుకే దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేయటం వల్ల అజ్ఞానం నశించి నిజమేంటో నీకు తెలుస్తుంది. పాషండ వాదన వలన తర్కం లేకుండా, సత్యం లేకుండా, ప్రమాణం లేకుండా చెప్పేటువంటి అనేకమైన ఆలోచనలకు సమాధానం నీకే స్ఫురిస్తుంది. ఆదిశంకరులు ప్రస్తావించిన అద్భుతమైన ఈ స్తోత్ర రత్నాన్ని ఎప్పుడైతే మనం పఠించగలుగుతామో అప్పుడు నీలో జ్ఞానము ఉద్దీపన చెందుతుంది. కర్ణుడు పరశురాముడి దగ్గరికి అస్త్రశస్త్ర విద్యలన్నీ నేర్చుకోవడానికి వెళ్ళాడు. బ్రాహ్మణులకు మాత్రమే విజ్ఞానాన్ని అందించాలి, దుష్టులు దుర్మార్గులు అయిన క్షత్రియులను నాశనం చెయ్యాలన్న సంకల్పంతో బ్రాహ్మణులకు మాత్రమే విద్యాదానం చేస్తున్నటువంటి పరశురాముడి దగ్గరికి కర్ణుడు బ్రాహ్మణుడి రూపంలో వెళ్ళాడు. అన్ని విద్యలు నేర్చుకున్నాడు కర్ణుడు. ఒకరోజు గురువుగారు కర్ణుడి తొడ మీద తల పెట్టుకొని నిద్రిస్తున్న సమయంలో ఇంద్రుడు కర్ణుడి తొడను తొలచటం ప్రారంభించాడు. రక్తం ధారాపాతంగా కారసాగింది. ఆ రక్తపు తడికి పరశురాముడికి మెలకువ వచ్చింది. కర్ణుడి యొక్క సహనశీలతను చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే బ్రాహ్మడికి ఇంత గాయాన్ని తట్టుకునే స్థితి ఉండదు. క్షతాత్ త్రాయతే ఇది క్షత్రియ, గాయం నుంచి రక్షించేవాడు క్షత్రియుడు, కనుక నువ్వు బ్రాహ్మడివి కాదు, నిజం చెప్పు అన్నాడు. గురువుగారు నిజమే, నేను బ్రాహ్మడిని కాదు అని తెలియచేశాడు కర్ణుడు. వెంటనే కోపోద్రిక్తుడైనటువంటి పరశురాముడు, నేను అందించిన శస్త్ర అస్త్ర విద్యలు నీకు సమయానికి స్ఫురణకు రాకుండుగాక అంటూ శపించాడు.
ఆ కర్ణ వృత్తాంతాన్ని ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ మధ్య విద్యార్థులందరి పరిస్థితి ఆ కర్ణ శాపంతో తయారైంది. అందుకే పరీక్షలు రాసేటప్పుడు సమయానికి వాళ్లకు సమాధానం స్ఫురించటం లేదు. కారణం, ఈనాటి సమాజంలో కనపడుతున్న ఆకర్షణలు. కీటకము తెచ్చి భ్రమరము పాఠమము భంభ్రమింప భ్రాంతం వై తత్కీటకము భ్రమర రూపము వహించే పాటించు కాదే భయయోగమునని అంటాడు భాగవతంలో. అనేకమైన ఆకర్షణలు లాగుతూ ఉంటే అటువైపు వెళుతున్నటువంటి విద్యార్థులకు అద్భుతమైన స్ఫురణ, సమయస్ఫూర్తి అందించగలిగినది దక్షిణామూర్తి స్తోత్రం. ప్రతి వారి జాతకంలో గురుబలం బాగా ఉండాలి. గురుబలం పెరగటం కోసం, ఇనుమడింపచటం కోసం సుందరకాండలోని మొదటి సర్గను పారాయణ చేయమంటారు. గురుగ్రహ దోషాలన్నీ పోతాయని చెబుతారు. మరి మొదటి సర్గలో 212 శ్లోకాలు ఉంటాయి. అవన్నీ పారాయణ చేయటం కష్టం కదా. మరి ఆ గురుగ్రహము యొక్క అనుగ్రహము నీకు కలగాలి అంటే ప్రతినిత్యము దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేయమని చెబుతారు. ఇలా దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఎవరైతే ప్రతిరోజు 1000 సార్లు పారాయణ చేస్తూ 11 రోజులు ఆ సాధన కొనసాగించుకోగలుగుతారో అలాంటి వారికి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. అద్భుతమైన ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని అభ్యాసం చేస్తూ దాని ఔన్నత్యాన్ని గుర్తిస్తూ తర్వాత శ్లోకమైనటువంటి రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్ సన్మాత్రకరణోపసంహరణ తోయో భూత్సుషుప్తః పుమాన్ ప్రాగస్వాప్సమితి ప్రబోధ సమయే యప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే అన్న 6వ శ్లోకాన్ని అభ్యాసం చేసే ప్రయత్నం చేద్దాం. మనము 5వ శ్లోకంలో ఈ శూన్యస్థితికి ఉనికి లేదు, గాఢ సుషుప్తిలో ఉన్న స్థితి ఆ శుద్ధ చైతన్యం కాదు, అది అవిద్య అని చెప్పుకున్నాం. మరి అలాంటప్పుడు ఆ శూన్య స్థితిలో ఈ శుద్ధ చైతన్యం ఎక్కడ ఉన్నది అన్నది ప్రశ్న. దానికి సమాధానమే ఈ రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్ సన్మాత్రకరణోపసంహరణతోయో భూత్ సుషుప్తః పుమాన్ ప్రాగ్ అస్వాప్సమితి ప్రబోధ సమయే యః ప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. అంటే నీవు యః పుమాన్ కరణ ఉపసంహరణతః సన్మాత్రః మాయా సమాచ్ఛాదనాత్ రాహుగ్రస్త దివాకరేంద్ర సదృశః సుషుప్తః అభూత్. అంటే ఏ పురుషుడైతే గాఢ సుషుప్తిలో ఇంద్రియ వ్యాపారాలన్నింటినీ త్యజించి కేవలం సత్మాత్రంగా మాయ ఆవరణ వలన రాహు కమ్మిన సూర్యుడిలాగా నిద్రపోతూ ఉంటాడు, అంటే శూన్య స్థితిలో ఉన్నవాడు. ప్రాగ్ అస్వాప్సమితి, నిజానికి శూన్యస్థితే ఆ చైతన్యం అయితే తిరిగి లేచిన తరువాత అద్భుతమైన నిద్ర నేను పోయాను అని చెప్పేదెవ్వడు? ఇంకొకడు ఉన్నాడు. నిద్రపోతున్నప్పుడు నువ్వు బాగా నిద్రపోయావు అన్న విషయాన్ని నీకు చెబుతున్నవాడే ఆ శుద్ధ చైతన్యము. అదే చెబుతున్నాడు. ప్రాగ్ అస్వాప్సమితి యః ప్రబోధ సమయే, బాగా నిద్రపోయాను అన్న జ్ఞానం ప్రత్యభిజ్ఞాయతే, తిరిగి ఎవరికైతే కలుగుతోందో అలాంటి అద్భుతమైన ఆత్మ చైతన్యాన్ని తెలియజెప్పిన గురుమూర్తి అయిన దక్షిణామూర్తికి నమస్కారము అన్నది 6వ శ్లోకం యొక్క అర్థము. అయితే ఇక్కడ మనకు ఒక సందేహం వస్తుంది. మీరు యస్యైవ స్ఫురణం సదాత్మకం అన్నారు కదా, ఎక్కడైతే సత్ ఉంటుందో అక్కడ చైతన్యము స్ఫురత్ ఉంటుందని చెప్పారు కదా. మరి ఈ శ్లోకంలో సన్మాత్ర, కేవలం సత్తుకు మాత్రమే ఉనికి ఉన్నది అన్నారే, మరి అప్పుడు చిత్ చైతన్యం ఎక్కడ ఉంది, ఎలా ఉంది?
మరి అద్భుతమైన ఈ సమస్యకు సమాధానాన్ని ఇంకొక ప్రసంగంలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఓం తత్సత్.